యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు గడ్డమీద పాండారి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఆదివారం జ్యోతిరావు బాపు పూలే, సావిత్రిబాయి బాపు పూలే విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు గడ్డమీది పాండారి మాట్లాడుతూ బడుగు బలహీన అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు ప్రారంభించుకోవడం ఈ ప్రాంత వాసుల ఐక్యతే నిదర్శనమని అన్నారు. జ్యోతిరావు బాపులే ఆనాడు పడ్డ కష్టాలు, సమాజంలో ఎదుర్కొన్న సమస్యలు, సమాజంలో జరుగుతున్న మహిళల పట్ల అవహేళన తీసుకొని తన భార్యకు చదువు చెప్పించి ఉపాధ్యాయురాలుగా మహిళలకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి చదువు చెప్పించి సమాజంలో ఎనలేని సేవలందించిన మహిళగా ఆనాడే మహాత్మా బిరుదు పొందిన వ్యక్తులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ నల్ల సోమయ్య, లింగాల భిక్షంగౌడ్, ఎండి షరీఫుద్దీన్, చిదం ప్రకాష్, రామచంద్రయ్య, పురుగుల మల్లేష్, దేవబోయిన లింగయ్య, ఐలయ్య, తందూరి మల్లయ్య, పొడిచేటి వెంకన్న, అన్నపర్తి రాజమల్లు, అన్నపర్తి యాదగిరి, ఆవుల సురేందర్, దాసగాని చంద్రయ్య, ఉప్పల దశరథ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం జ్యోతిరావు ఆశయాలను సాధిద్దాం. ఈ విగ్రహ ప్రతిష్టాపన కోసం గొప్ప సంకల్పంతో ముందుకొస్తున్నటువంటి నిర్వాహకులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఇది ఒక గొప్ప సంకల్పం, బృహత్తర కార్యక్రమం. ఎందుకంటే ఈనాడు మన దేశంలో జరుగుతున్న కొన్ని అరాచకాలు కానివ్వండి, వివక్ష కానివ్వండి, అగ్రకులాలు కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చుపెట్టి ఎవరైతే ఆ మంటలను చలి కాల్చుకోవాలని చెప్పనేసి ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చే ఒక అవకాశం మా అందరికీ మీరు కల్పించినారు. ఇక్కడ జ్యోతిరావు పూలే, జ్యోతిబా పూలే, జ్యోతిరావు గోవిందరావు పూలే, అతను ఒక మాలీ కుటుంబంలో ఒక వివక్షకు గురైనటువంటి మహానుభావుడు. అదేవిధంగా సావిత్రిబాయి పూలే కూడా స్త్రీ జనోద్ధరణ కోసం, మహిళా విద్య కోసం వీరి యొక్క గొప్ప సంకల్పం ఒకటే, సామాజికం, విద్య, సమానత్వం. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో అంటే స్వాతంత్రం రాకముందు ఒకసారి వీరి జీవితంలో ఒక మలుపు జరిగినటువంటి ఒక గొప్ప కార్యక్రమం, ఒక గొప్ప సంఘటన జరిగింది. అదేంటంటే 1848లో కావచ్చు, ఒక బ్రాహ్మణుడు, అతని స్నేహితుడు ఒక బ్రాహ్మణుడి యొక్క వివాహ మహోత్సవానికి వెళ్ళడం జరిగింది. ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ ఊరేగింపులో ఇతను శూద్రుడు కాబట్టి ఈ జ్యోతిరావు గారు ఆ రోజు ఆ ఊరేగింపులో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత తన ఎదురుగానే ఆ బ్రాహ్మణోత్తముని యొక్క తల్లిదండ్రులు ఈయనను చాలా ఒక డీఫేమ్ చేయడం జరిగింది. ఏ రకంగా ఇన్సల్ట్ చేసినారంటే, ఒక శూద్రుణ్ణి మన యొక్క ఊరేగింపులో అంటే ఎంత వివక్ష ఉండేనో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత తను ఆ సంఘటనను చూసిన తర్వాత మనుషులు, మానవులందరూ ఒకే కులం, ఒకే మతం, ఒకే జీవితం, మానవులందరూ కూడా సమాజంలో ఒక గొప్ప స్థానానికి రావాలి. తను మాలీ కుటుంబంలో అంటే కూరగాయలు, పండ్లు అమ్ముకునేటువంటి ఒక కులంలో పుట్టినవాడు కాబట్టి, శూద్రుడు కాబట్టి నన్ను ఇట్లా వివక్షకు గురి చేస్తున్నారని చెప్పనేసి ఆ వివక్ష నుంచి అందరూ కూడా సమానంగా ఏ రకంగా జీవించాలి అంటే విద్య చాలా అవసరం కాబట్టి తన భార్య అంటే ఆ రోజుల్లో మహిళలకు విద్య అవసరం లేదు, మహిళలు ఏవైతున్నారో వంటింటికి మాత్రమే పరిమితం కావాలనేటువంటి ఛాందస భావాలనేటువంటి ఆ రోజుల్లో లేదు, మహిళలకు కూడా విద్య అవసరం,
మహిళలకు విద్య ఉన్నట్టయితే ఏదైతుందో సమాజంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు, కుటుంబాన్ని కూడా అత్యున్నత స్థాయికి చేర్చగలుగుతారనే ఒక సదుద్దేశంతో వారిద్దరు కూడా సమాజం కోసం బ్రిటిష్ పాలనలో అంత గొప్ప సేవ చేసినందుకు గాను వారికి మహాత్మా అనే ఒక బిరుదుతోని కూడా సత్కరించడం జరిగింది. అటువంటి మహానుభావుల్ని మనం స్మరించుకోవడానికి అంటే మీరు ఒకటి ఈ విగ్రహ ప్రతిష్టాపనలు చేసినందువల్ల ఏం లాభం అని చెప్పనేసి ఎవరైనా అనుకున్నట్టయితే దీంట్లో ఒక ఆంతర్యం ఉంది. మీకు అది నేను ఒక నిమిషంలో చెప్తాను. మీరు ఒకసారి ఆలోచించండి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో ఉన్న దేవతా విగ్రహాన్ని చూసి నమస్కరించుకొని ఆ విగ్రహం యొక్క గొప్పతనాన్ని, ఆ దేవుడి యొక్క గొప్పతనాన్ని ఏదైతుందో మనం మనన చేసుకుంటాం. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి మహానుభావుల యొక్క విగ్రహ ప్రతిష్టాపన విగ్రహాలు పెట్టినట్టయితే మనం అందరం వారిని చూసినప్పుడు ఏదైతుందో వారి గొప్పతనాన్ని, వారు చూపెట్టిన అడుగుజాడల్లో వారు ఏదైతే మార్గదర్శకం చూపెట్టినారో వారి అడుగుజాడల్లో నడుచుకోవడానికి ఏదైతుందో ఇలాంటి విగ్రహ ప్రతిష్టాపనలు, ఈ విగ్రహాలను పెట్టడం వల్ల తప్పనిసరిగా సమాజానికి మేలు జరుగుతుంది. కాబట్టి ఇలాంటి యొక్క బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నిర్వాహకులందరికీ నేను ప్రత్యేకంగా మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దీంట్లో నా పరిపూర్ణమైనటువంటి సహకారము నేను మీ వెంట ఉంటాను. ఎందుకంటే